కార్తీక్ బర్త్‌డే కావటంతో ఉదయాన్నే అందరూ లెగిచి కార్తీక్ రూమ్‌కి వచ్చి హ్యాపీ బర్త్‌డే కార్తీక్ అని చెప్పేసైతే విష్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటమ్మా ఇదంతా? నాకు ఇదంతా నచ్చదు కదా!" అని చెప్పేసైతే ఆళ్ళమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే "ఇదంతా అరేంజ్ చేసింది నేను కాదురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే శౌర్య వైపు చూసి "ఏంటి శౌర్య ఇదంతా చేసింది నువ్వా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే "లేదు నాన్న ఇదంతా చేసింది నేను కాదు అమ్మ" అని చెప్పేసైతే దీప వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే "బయటనే ఉండిపోయావేంటమ్మా? లోపలికి రా. లోపలికి వచ్చి నాన్నకి విష్ చెయ్యు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప లోపలికి వచ్చి "పుట్టినరోజు కార్తీక్ బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే "అమ్మ ఇలా చెప్పకూడదు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ చెప్పాలి" అని చెప్పేసైతే వాళ్ళిద్దరి చేతుల్ని ఒక దగ్గర పెట్టి "ఇప్పుడు చెప్పమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం చాలా అనీజీగా అయితే "పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "థాంక్స్ దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం "ఇలా కాదు ఈ రోజంతా చాలా గ్రాండ్‌గా నాన్న బర్త్‌డేని చేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "నాకు ఇలాంటి పార్టీలు ఏమీ ఇష్టం ఉండవు శౌర్య. నేను ఎప్పుడూ నా బర్త్‌డేని ఎలా చేసుకోను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే "అవును వీడికి ఇటువంటివన్నీ నచ్చవు. మేము ఈ రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ రోజంతా ఉండి కార్తీక దీపాలని వదిలి మరీ ఇంటికి వస్తాము. అప్పటిదాకా గుడిలోనే ఉంటాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. సరే అలాగే చేద్దాం అని చెప్పేసైతే శౌర్య కూడా అంటూ ఉంటుంది.